నాకు నిజంగా ఈ కామెంట్ చూసిన తర్వాత చాలా అంటే చాలా కోపం వచ్చింది. నిజంగా రవితేజ గారి కష్టాన్ని అలా పోలుస్తారా మీరు? జస్ట్ లైక్ దట్. ఆ కామెంట్ ఏంటంటే, రవితేజ మీద ఆడియన్స్ సింపతికి గుడ్ కంటెంట్ యాడ్ అయ్యి ఇరుముడి సక్సెస్ అయిందంట. సింపతి వల్ల సినిమాలు సక్సెస్ అవుతాయా అండి? నాకు తెలియక అడుగుతాను. అంటే హీరో పడ్డ కష్టం ఇదంతా ఏమీ లేదు, జస్ట్ సింపతి వల్ల సినిమాలు ఆడేస్తాయా? దానికి ఒక అతనైతే రిప్లై అయితే పెట్టాడు, సింపతి అంటారేంటండి, జస్ట్ కంటెంట్ అంతే. మంచి రిప్లై అయితే పెట్టాడు. దానికి మళ్ళీ ఈ జర్నలిస్ట్ ఏమని రిప్లై పెట్టాడంటే, డెఫినెట్లీ సింపతి అంట. ఈయన చెప్పేస్తున్నాడు సింపతి వల్లే సినిమా హిట్ అవుతుందని. పాపం చాలా రోజుల నుండి సక్సెస్ లేదు. లేదు సరే, కష్టపడి వచ్చాడని దానికి కంటెంట్ యాడ్ అయింది. అంటే రవితేజ గారికి చాలా రోజుల నుంచి సక్సెస్ లేదంట. లేదు, నిజంగానే పాపం కష్టపడి వచ్చాడు, కొద్దిగా సినిమా బాగున్నట్టుందని జనాలు డబ్బులు పోగేసుకుని గంటకు 40,000 టికెట్లు కొంటున్నారంట. నేను చెప్పిన దాని ప్రకారం అదే. అసలు ఏం మాట్లాడుతున్నారండి? కనీసం బుద్ధి ఉండాలి. రవితేజ గారి ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత జస్ట్ లైక్ దట్ సింపతి వల్ల ఆడింది అంటారండి. సింపతి వల్ల సినిమాలు ఆడతాయా అండి? ఎందుకు ఆడతాయి? రవితేజ గారికి ఇరుముడి సినిమా ముందు ఎన్ని ఫ్లాప్స్ వచ్చినాయి? అదే వేరే హీరోకి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వేరే హీరోకి ఇన్ని ఫ్లాప్స్ పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. రవితేజ గారు కాబట్టి ఈ రోజు నిలబడ్డాడు. అన్ని ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఇరుముడి సినిమాకి టికెట్ మొక్కలేదు. మీరు చూసుకోండి కావాలంటే. ఈ వీడియో చేసే టైం కూడా బుక్ మై షోలో గంటకి 30,000కి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. అంటే కొన్ని పెద్ద పాన్ ఇండియా సినిమాల కంటే ఎక్కువది. నిన్నైతే ఏకంగా 40,000కి పైగా టికెట్స్ బుక్ అయినాయి గంటకి. జస్ట్ లైక్ దట్ సింపతి వల్ల అన్ని టికెట్స్ కొంటారని జనాలు కొనరు. సింపతి వల్ల టికెట్స్ కొనరు. సినిమా బాగుంటేనే కొంటారు. ఎవరికి డబ్బులు అంత దూరం లేవు. అది రవితేజ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏ హీరో పైన సింపతితో టికెట్స్ కొనరో. వాళ్ళు పడ్డ కష్టం, ఆ సినిమా బాగుంటేనే టికెట్స్ కొంటారు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రవితేజ గారు ఆ హీరోయిన్ తో ఎందుకు అలా చేస్తున్నారు, రొమాంటిక్ సీన్లు ఎందుకు చేస్తున్నారు, ఈ రకమైన ట్రోల్స్ అన్ని వేసేసి ఇప్పుడు ఒక మంచి సినిమా తీశారు. ఆ మంచి సినిమా తీయటం వల్ల జనాలు వస్తున్నారు అనుకోవచ్చుగా. సింపతి వల్ల అనే కామెంట్స్ ఎందుకు పాస్ చేయాలి? అప్పుడు ట్రోల్ చేసేటప్పుడేమో ఆయన వయసుకు తగ్గ క్యారెక్టర్స్ చేయట్లేదని ఓ రుద్దేశారు. ఇప్పుడేమో ఆయన వయసుకు తగ్గ క్యారెక్టర్ చేశాడు, సినిమా కూడా బాగుంది. ఇప్పుడేమో సింపతి అంట. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని పాపం సింపతితో జనాలు వెళ్ళిపోతున్నారంట. మరి మిగతా వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు. మరి అందరికి జనాలు వెళ్ళిపోవట్లేదే, వరుస పెట్టి ఫ్లాప్స్ లో ఉన్నారని. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారు ఉన్నారు. నేను ఆయన పేరు తేకూడదు కానీ తెస్తున్నా. ఇప్పుడు ఆయన డీజే టిల్లు, డీజే స్క్వేర్, ఆ 2 సినిమాల తర్వాత 2 సినిమాలు తీసుంటాడు. ఆ 2 పోయినాయి. బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాడు. అయ్యో పాపం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని నెక్స్ట్ సినిమాకి జనాలు అందరూ డబ్బులు పోగేసుకుని, ఒరే నీ దగ్గర ఉన్న 100 మీ ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసుకుని రారా వెళ్ళిపోదాం అని పోగు చేసుకుని సింపతితో వెళ్ళిపోతారండి. సినిమా జస్ట్ యావరేజ్గా ఉంటే వెళ్ళిపోరు. సినిమా బాగుంటేనే వెళ్తారు. ఆ యాక్టర్ కష్టపడి సినిమా తీసి, డైరెక్టర్ అందరూ కష్టపడి సినిమా తీసి, సినిమా బాగుంటేనే వెళ్తారు. సింపతి వల్ల సినిమాలు ఆడవు. నాకు తెలిసి అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటదంటే, రవితేజ గారిని మీరు ఏమైనా ఇంటర్వ్యూ అడుగుంటారు, ఆయన ఇచ్చి ఉండడం ప్రమోషన్కి. దానివల్ల ఈ రకంగా విషం కక్కుతున్నారని నేనైతే అనుకుంటున్నా. అంతకుమించి అయితే ఏమి జరిగి ఉండదు. నిజంగా తప్పండి అది. ఒకళ్ళ సక్సెస్ని అలా జాలిగా వచ్చేసింది, ఏదో గాల్లో వచ్చేసింది అంటాం తప్పు. రవితేజ గారు గతంలో చాలా అంటే ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు టైర్ 1 టైర్ 2 అంటాం కదా, రవితేజ గారు అసలు సపరేట్ టైర్. చూసుకోండి, గంటకి 40,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి, గంటకి 30,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల కంటే ఎక్కువ. అలాంటి సక్సెస్ ని సింపతితో పోల్చడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా రవితేజ గారి కంబ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని పక్కన పెట్టండి. జనరేషనల్ కంబ్యాక్ ఇది. ఎందుకంటే రవితేజ గారు లాస్ట్ రిలీజ్ అయిన ఒక 10 సినిమాలు తీసుకోండి, దాంట్లో క్రాక్, ధమాకానే హిట్స్, మిగతా అన్ని ఫ్లాప్స్. ఆ క్రాక్ డే 1 కూడా 6 కోట్లకు పైగా ఉంటది. ఇప్పుడు ఇరుముడి డే 1 షేర్ ఎంత తెలుసా? 11 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది, 25 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది. అంతకుముందు రిలీజ్ అయిన భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా ఫుల్ రన్ లో కూడా అన్ని కలెక్షన్స్ రాలేదు. దిస్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఇది సక్సెస్, కష్టపడితే వచ్చిన సక్సెస్, సింపతి వల్ల వచ్చింది కాదు. అంతకుముందు రిలీజ్ అయిన మాస్ జాతర రాలేదు, ఫ్లాప్.
అలా చాలా ఫ్లాప్స్ వచ్చిన తర్వాత వచ్చిన సక్సెస్ ఇది. కష్టపడితేనే వచ్చింది, సింపతి వల్ల కాదు. ఈ సినిమాకి ఏం జరిగిందంటే, ఇరుముడి సినిమాకి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుండి పాజిటివిటీ ఉంది. సినిమాకి పాజిటివిటీ ఉంది. రవితేజ గారు కరెక్షన్ చేసుకున్నారు. ఆయన పైన వచ్చిన ట్రోల్స్ ని కరెక్షన్ చేసుకుని మంచి స్క్రిప్ట్ ని ఎన్నుకుని కష్టపడి చేసిన సినిమా ఇది. అందుకే ఈ రోజున ఆడింది. పాటలు పెద్ద హిట్ అయ్యాయి, టీజర్ పేలింది, ట్రైలర్ పేలింది, సినిమా కూడా పేలింది, అదిరిపోయింది, ఏడ్చుకుంటా బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. అఫ్ కోర్స్ సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి, అయినా సరే సినిమా ఎంగేజ్ చేసింది. చూస్తున్నప్పుడు జనాలు కనెక్ట్ అయింది ఆ ఎమోషన్, కాబట్టి సినిమా హిట్ అయింది. అంతే, సింపతి వల్ల వచ్చిన హిట్ కాదు, కష్టపడితే వచ్చిన హిట్. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. అంతకుముందు ట్రోల్స్ చేసాం కదా, ఇప్పుడు ఖచ్చితంగా పొగడాలి. మంచి సినిమా తీసాడు కదా, సక్సెస్ వచ్చినప్పుడు ఏమో సింపతి వల్ల వచ్చేసింది, సింపతి వల్ల సినిమాలు ఆడవు. మళ్ళీ చెప్తున్నా, సింపతి వల్ల సినిమాలు ఆడవు. ఆ మాట క్యాన్సిల్ చేసుకోండి. సింపతి వల్ల సినిమాలు ఆడవు, కష్టపడితేనే ఆడతాయి. సినిమా బాగుంటేనే ఆడతాయి. రవితేజ గారు కష్టపడ్డారు, హిట్ కొట్టారు, అంతే. సింపతి వల్ల ఆడవు. అయితే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.